ప్రకాష్, ఇదేం బాలేదయ్యా. ఒక 5 నిమిషాలు లోపలికొచ్చి అందరినీ పలకరించి వెళ్ళు. ఏమైపోతుంది? రా బాబు. రా ప్రకాష్. ఒరే ప్రకాషు, ఈరోజు నీకు ఆఖరి రోజు. విహారి కంటపడితే ఖచ్చితంగా అడ్డంగా నరికేస్తాడు. ఇక నుంచి ఎలా తప్పించుకోవాలి? అమ్మా ఒక్క నిమిషం. రామ్, మిగతా బ్యాగులేవి? అక్కడున్నే పెద్ద నాన్న, ఇవి లోపల పెట్టేసి అవి తీసుకొస్తాను. పర్లేదులే, నేను తీసుకొస్తాను. నువ్వు వెళ్ళు. అమ్మా, మీరు లోపలికి వెళ్తూ ఉండండి, నేను సంచులు తీసుకుని వచ్చేస్తాను. అలాగే. ప్రకాష్, లోపలికి పద. సరే అండి. లక్ష్మి, లక్ష్మి. అమ్మా వస్తున్నా. చెప్పండి అమ్మా. ఈ సోఫాలని వెనక్కి జరిపి కింద చాప వేయి. ఇప్పుడెందుకమ్మా? ఊరి నుండి ఆర్డర్ చేసిన పెళ్లి చీరలన్నీ వచ్చాయి. అవన్నీ చూడాలి కదా. చీరలు వచ్చాయంటే నాన్నగానే వచ్చారా, లేక వేరే ఎవరితోనైనా పంపించారా? వెళ్దామా బాబు? అంకుల్ గారు, టైం అవుతుంది, చిన్న పనుంది, వెళ్ళాలి. భలే వాడివి బాబు. ఇప్పటి వరకు అయితే మాకు మాత్రమే తెలిసిన వ్యక్తివే అనుకున్నాను. ఇప్పుడు వీళ్ళందరికీ పరిచయం ఉన్న వ్యక్తివే కదా. ఎవరితోనూ మాట్లాడకుండా వెళ్ళిపోతే ఎలా చెప్పు? ఆవిడ మరీ మరీ పిలిచారు కూడాను. గుమ్మం దాకా వచ్చి మరి వాళ్ళని పలకరించకుండా వెళితే బాగుండదు కదా బాబు. అది కాదు అంకుల్, అది చాలా ఇంపార్టెంట్ వర్క్ అంకుల్. లక్ష్మి, ఏం ఆలోచిస్తున్నావు? వెళ్ళి చాప తీసుకురా. అలాగే అమ్మా. అక్క, అంబిక, శాస్త్ర, వదినా. ఏంటి వసుధా, అందరినీ ఒకేసారి హడావుడిగా పిలిచావు? ఏంటి సంగతి? అదేనక్క, మనం పెళ్లికి ఆర్డర్ ఇచ్చిన బట్టలు ఆదికేశవ్ గారు తీసుకొచ్చారు. అవి చూడాలి కదా, అందుకే పిలిచాను. ఆదికేశవ్ గారు వచ్చారా? ఎక్కడున్నారు? అయ్యో, బయటే ఉన్నట్టున్నారు. ఇప్పుడే పిలుచుకొస్తానండి. నాన్న నన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ చూడకూడదు. కానీ నన్ను చూడకుండా ఉండాలంటే నేనేం చెయ్యాలి? అయ్యో, అదేంటి ఆదికేశవ్ గారు, లోపలికి రాకుండా ఎక్కడ ఆగిపోయారే? బాబు ఏదో పనుంది వెళ్తాను అంటున్నాడమ్మా. భలే వాడివే ప్రకాష్, ఇక్కడి వరకు వచ్చి లోపలికి రాకుండా వెళ్ళిపోతానంటావేంటి? అది కాదా ఆంటీ. అంత అభిమానంగా పిలుస్తుంటే రాకుండా మొహమాట పడతావేంటి బాబు? పద వెళ్దాం. ఆంటీ, రా ప్రకాష్, రా రా.
ఒక్కటి కూడా కుదురుగా చేయడం చేత కాదు. చిచి. ఏదో చూసుకోకుండా పడిపోయిందిలే వదినా. లక్ష్మి, నువ్వు లోపలికి వెళ్ళు. నమస్కారం ఆదికేశవులు గారు. నమస్కారం అమ్మా. ప్రయాణం బాగా జరిగిందా? బాగానే జరిగిందమ్మా. ప్రకాష్, ఎలా ఉన్నావయ్యా? బావున్నావా? బావున్నానంటే ఏంటి ప్రకాష్, ఈ మధ్య అసలు కనిపించడమే మానేసాం? అంత బిజీ అయిపోయావా? అంటే ఈ మధ్య రావడం కుదరలేదండి. సరే కూర్చోండి. నీకేం కావాలో అవి సెలెక్ట్ చేసుకో. ఓకే. విహారి నన్ను చూసేలోపు ఇక్కడి నుంచి ఏదో విధంగా తప్పించుకోవాలి. లేకపోతే ఖచ్చితంగా ఈరోజు నా ప్రాణం తీసేస్తాడు. ఏం చెయ్యాలి? ఆదికేశవ్ గారు, చీరలన్నీ చాలా బాగా నేసారండి. ఏమో అనుకున్నాం గానీ పర్వాలేదు. మేము సిటీలో కొన్న చీరల కన్నా చాలా క్వాలిటీగా మంచి డిజైన్స్ నేసి తీసుకొచ్చారు. ఏదో మీ అభిమానం అమ్మా. ఇందాకటి నుంచి చూస్తున్నాను ఆదికేశవ్ గారినేంటి అందరూ బంధువులా ట్రీట్ చేయడం లేదు. అమ్మా, నేను వెళ్ళి బావని కూడా పిలుచుకొస్తాను. బావ కూడా ఉంటే బాగుంటుంది కదా. సరే. ప్రకాష్ కూడా వచ్చాడుగా, వెళ్ళి పిలు. ఛా, ఇప్పుడేం చేయాలి? విహారి వచ్చేలోపు ఎలా తప్పించుకోవాలి? వీళ్ళు చూస్తే నన్ను వదిలేలా లేరు. వాడు వస్తే నన్ను నిజంగానే వదలడు. ఈ ఆదికేశవ్కి అనవసరంగా బుక్ అయ్యాను. ఇప్పుడు ఇక్కడి వరకు లాక్కొచ్చి వీళ్ళకు బుక్ అయ్యేలా చేశాడు. ఇప్పుడేంటి నా పరిస్థితి? బావా, I'll call you back. ఏంటి సహస్రా? కింద అందరూ పెళ్లి బట్టలు చూస్తున్నారు. నువ్వు కూడా ఉంటే బాగుంటుందని అమ్మ నిన్ను తీసుకురమ్మంది. పద బావ, వెళ్దాం. సహస్రా, నేనెందుకులే సహస్రా, మీరు చూస్తే సరిపోతుంది కదా. అదేమీ కుదరదు. నువ్వు కూడా ఉండాల్సిందే. పద. సరే.
ఇక్కడ విహారీ గారిని నాన్న చూస్తే ఇంకేమైనా ఉందా? అసలు నాన్న ఇక్కడికి వచ్చారని విహారీ గారికి తెలిసిందో లేదో. హ. ఛ! విహారీ బాబు గారికి చెప్దామంటే ఆయన ఫోన్ రింగ్ అవ్వడం లేదు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అస్సలు అర్థం కావడం లేదు. ఆదికేశవ్ గారు విహారీకి మామగారు. మరి ఆదికేశవ్ గారిని వీళ్ళు ఒక బంధువులాగా కాకుండా బట్టల వ్యాపారిలాగే చూస్తున్నారేంటి? అసలు ఆదికేశవ్ గారితో బంధుత్వమే లేనట్టు బిహేవ్ చేస్తున్నారేంటి? ఏది ఏమైనా ఇప్పుడు విహారీ గారిని నన్ను చూస్తే ఇక్కడికిక్కడే నరికి పోగులు పెడతాడు. వీళ్ళు చూస్తేనేమో నన్ను వదలడం లేదు. ఇప్పుడేం చేయాలి? ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలి? విహారీ గారు, విహారీ గారు, ఇటు. ఆదికేశవ్ గారండి ఇక్కడున్నారు. ఇప్పుడు ఇక్కడ నన్ను చూస్తే ఇంకేమైనా ఉందా? 6 నిమిషానికోసారి అల్లుడు గారు అని పిలిచి ఇక్కడ ఒక సునామీ సృష్టించేస్తారు. ఇప్పుడేం చేయాలి? బావా, బావేడి? బావా, అదేంటి మళ్ళీ వెనక్కొచ్చేసావు? పద వెళ్దాం. సహస్ర, ఏం ఆలోచిస్తున్నావు బావా? వెళ్దాం పదా. రా. అరే, ఏమైంది బావా? అయ్యో బావా, ఏమైంది బావా? ఏమైంది? ఎందుకలా తుమ్ముతున్నావు బావా? ఏమైంది? ఉదయం నుంచి ఇంతే సహస్ర. ఆకుండా తుమ్ములు, దగ్గు వస్తుంది. నాకు తెలిసేదో ఫ్లూ వచ్చినట్టుంది. ఇప్పుడు నేను అందరిలోకి రావడం అంత మంచిది కాదు సహస్ర. నేను రాను, నువ్వు వెళ్ళు. భలే వాడివి బావా. ఇంత చిన్న విషయానికే ఏదో పెద్ద ప్రాబ్లం అన్నట్టు బిల్డప్ ఇస్తున్నావు. నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది కదా.
సొల్యూషనా ఏంటది? ఆ ముఖానికి మాస్క్ వేసుకుని ఉంటే సరిపోతుంది కదా. ఉండి నేను మాస్క్ తీసుకొస్తాను. శాస్త్ర ఇప్పుడేం చెయ్యాలి? మినిట్స్లో పెళ్లి చూపులు. నాతో పాటు నువ్వు కూడా వస్తే నా మొహం వెలిగిపోతుంది. మా ఉడ్బి వాళ్ళు గోల్డ్ షాప్లో ఉన్నారంట. వీడియో కాల్ చేసి నన్ను సెలెక్ట్ చేయమంటున్నారు. నీకు వీడియో కాల్ కాన్ఫరెన్స్ పెడతాను, నువ్వు కొంచెం చూసి చెప్పరా. అరే అదేంట్రా, నీ వాట్సాప్ నెంబర్కి నా ఫోటో డీపీగా పెట్టుకున్నావు? ఏంట్రా బ్యాగ్? ఇవా డబ్బులు ₹1,00,00,000 కట్నంగా ఇచ్చారు. ఇప్పుడు ప్రకాష్ గురించి వెళ్తే ఆదికేశవ్ అంకుల్కి దొరికిపోతాను. ఛా, ఈ ప్రకాష్ గాడు బతికిపోయాడు. లేకపోతే ఈ రోజే నా చేతిలో కుక్క చావు చచ్చేవాడు. మాస్క్ పెట్టుకో బావా. నేను రానులే శాస్త్ర, ఇవన్నీ ఎందుకు? అరే ఉండు, చిన్న చిన్న విషయాలకే నువ్వు ఇలా చేస్తున్నావు. పెళ్ళయ్యాక నీతో ఎలా వేగాలో ఏంటో. రా రా బావా రా. వసుధా, ఆ పొగరుబోతు పని మనిషి పనిలేనప్పుడు పెద్ద మోడల్ లాగా అటూ ఇటూ తిరుగుతూ తెగ బిల్డప్ ఇస్తుంది. పనున్నప్పుడు మాత్రం ఎక్కడో మూలన వానపావుల పడిచొస్తుంది. తనకి చెప్పు కాఫీ తీసుకురమ్మని. సరే అక్క. లక్ష్మి, లక్ష్మి, చెప్పండి అమ్మగారు. కాఫీలు అయ్యాయా? అయిపోయాయి అమ్మగారు. సరే తీసుకురా. ఏంటి అది? పొలంలో పెట్టే దిష్టి బొమ్మలాగా ఏంటి అవతారం? బూజులు దులుపుతున్నానమ్మగారు, అందుకే ఇలా కట్టుకోవాల్సి వచ్చింది. అంటే బూజులు దులిపిన చేతులతో ఇప్పుడు కాఫీ తీసుకొచ్చావా? నీకసలు బుద్ధుందా? కాస్తైనా పద్ధతిగా నడుచుకోవటం నీ తల్లిదండ్రులు నేర్పించలేదా నీకు?